పశువులను మేపి వాటి వెన్నను తిన్న స్వామి, కొండను ఎత్తి పశువులను రక్షించిన నువ్వే తుమ్మిదల వంటి నల్లని కన్నుల గోపబాల రాధ గురించి ఆ పశువులను చంపావు. గజేంద్రుడు అనే ఏనుగును రక్షించి కువలయ పీడనము అనే కంసుడి ఏనుగును చంపావు. ఏమి ఆశ్చర్యము స్వామి, ఇది ఏమి ఆశ్చర్యము? నీ సంకల్పమంతా ఆశ్చర్యముగా ఉన్నది. దేవతలకైనా మనుషులకైనా తెలియరాని నువ్వు గోపాలుడవై వెదుళ్ల వంటి సన్నని భుజములు కలిగిన రాధను అభిమానించితివి. అంతా మాయ అనునట్లు ప్రళయమును సృష్టించిన ఈ మాయా ప్రకృతిలో అంతటా నిండి ఉన్న నీ గురించి తెలుసుకునుట ఎవరికి సాధ్యము స్వామి? ఆబోతులను చంపిన కర్కశుడా, చంద్రుడిని సిగలో ధరించి భస్మము నిండిన శరీరము కలిగిన ఆ జటాజూటదారి యొక్క చేతిలోని కపాలము నిండునట్లు నీ రక్తమును ఎందుకు ఇచ్చావో సందేహించకుండా చెప్పు. మోసముతో వచ్చిన పూతన ప్రాణములను పాలతో పాటు తాగినవాడా, మదమెక్కిన ఏనుగు తెల్లని దంతమును పీకి కోపిష్టి కంసుడిని చంపినవాడా, భూమిని కొలిచినవాడా, కాటుక వంటి నల్లని కాంతి కలిగిన ఆదిదేవుడు నువ్వే కదా. పాల వంటి తెల్లని తెలుపు, బంగారము వంటి ఎర్రని ఎరుపు, నీటిలోని పాచి వంటి పచ్చని పచ్చ, అందమైన చెరువులలో తిరిగే తుమ్మెదల వంటి నల్లటి నలుపు అనే 4 రంగులతో 4 యుగములలోనూ నిండి ఉన్న నీ అసలు రంగును తెలుసుకోలేకపోవడము ఎంత దురదృష్టకరమో కదా. అనంతుడిపై శయనించిన ఓ పుణ్యస్వరూపుడా, వికసించిన తులసిమాలలను ధరించిన పరమ పావనుడా, దేవతలకు కూడా తెలియరాని వాడివై ఉన్న నువ్వు అందమైన ఈ భూమిపైన అభిమానముతో ప్రకృతి పురుషుడవై అవతరిస్తూ ఎంత ఆశ్చర్యముగా నీ భక్తులకు దర్శనమిస్తున్నావయ్యా. చల్లని తులసిమాలలను ధరించి శంఖమును చక్రమును చేత పట్టుకుని గరుడవాహనధారివి అయిన స్వామి, ఈ లోకములో పుట్టిన నేను ఇంతవరకు ఏ మంచిని పొందలేక ఇప్పుడు నీ భక్తుడిని అయితిని. ఈ జన్మలోనే నా జన్మలన్నిటినీ పోగొట్టుకొని మోక్షమును పొందే గొప్ప భాగ్యమును ప్రసాదించవయ్యా. కాలమేఘము వంటి శరీరము కలిగిన నల్లని శ్రీకృష్ణ, ఓ దేవాదిదేవా, పాలసముద్రమున అనంతశయుడిపై ఉన్నావు అని అంటున్న వాళ్ళే అవధులులే లేనివాడివై ఒక చోట ఉండక అన్ని చోట్ల నిండి ఉన్నావు అని అంటున్నారు. విశాల సముద్రమున పడుకున్న స్వామి, పందివై ఈ భూమిని నీటి నుండి విడదీసిన స్వామి, ఒకసారి ఈ భూమిపైన నిలుచుని పెద్దగా పెరిగి మరొకసారి ఈ భూమిని మింగిన నువ్వే ఈ భూమిపైన మనుషులను సృష్టించి వారికి మంచి చేసి కాపాడమని దేవతలను సృష్టించావా?